వెల్కమ్ బ్యాక్ టు క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఈ విధంగానే సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం ఆ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మంచి మీకోసం కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను చేస్తాను. సో ఈరోజు మీరైతే థంబ్నెయిల్ చూసారు కదా, ఈపీఎఫ్ఓ ఖాతాదారులకైతే గుడ్ న్యూస్ అనమాట. ఏటీఎంల నుంచి మనకు మనీ విత్డ్రా అనే ఆప్షన్ రాబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి. ఎందుకంటే చాలామంది ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఉంటారు, లక్షల మంది ఉంటారు. ప్రైవేటు, గవర్నమెంట్ అందరు ప్రతి ఒక్కరు కూడా ఈపీఎఫ్ఓలో ఉంటారు. సో దీని గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫుల్ డీటెయిల్స్. స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది మరి ఇది ఎప్పుడు రాబోతుంది, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, మరి ఏ విధంగా తీసుకోవచ్చు అనేది. సో దీనివల్ల అయితే చాలా మందికి యూస్ఫుల్ అనమాట. ఈపీఎఫ్ఓ డబ్బులు మనం తొందరగా విత్డ్రా చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో తొందరగా తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే క్లెయిమ్స్ అవి ఉంటాయి, చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది అనమాట. చూద్దాం మరి అవి ఏంటిది అనేది. ఈపీఎఫ్ అంటే ఎంప్లాయిడ్ ప్రావిడెంట్ ఫండ్ అనమాట. కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ ఖాతాదారులకైతే గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై పీఎఫ్ డబ్బులను యూపీఐ లేదా ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బు నుండి ₹1,00,000 తీసుకునే సౌకర్యం అందిస్తుంది. మనకైతే కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ ఖాతాదారులకైతే గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై నుంచి పీఎఫ్ డబ్బులను యూపీఐ, నాకు తెలిసి ఇప్పుడు ఫోన్పే, జీపే వాడుతున్నాం కదా, అట్లా లేదా ఏటీఎం ద్వారా దాదాపు ఎన్ని పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు, ₹1,00,000 వరకు తీసుకునేటువంటి సౌకర్యాన్ని అయితే అందిస్తుందంట. బెస్ట్ అనమాట, చాలా యూస్ఫుల్ అనమాట. అందులో భాగంగా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వంటి యూపీఐ యాప్ల ద్వారా సబ్స్క్రైబర్లు డబ్బులు విత్డ్రా చేసుకునేలా నిర్ణయం తీసుకొని ఉన్నారు. సో ఇదైతే రాబోతుందంట. మనకు ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా పీఎఫ్ డబ్బు తీసుకునేటువంటి ఆప్షన్ నిర్ణయం తీసుకోబోతున్నారు అంట. ఈ విధంగా విత్డ్రా చేసుకోవడానికి మినిమం ₹1,00,000 లోపు అనమాట, ₹1,00,000 వరకు తీసుకునేటువంటి అవి తీసుకురాబోతున్నారు. నిర్ణయం అయితే తీసుకోబోతున్నారట దీని మీద. అత్యవసర అవసరాల కోసం ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు డబ్బును ఉపసంహరించుకునే ప్రక్రియ సులభతరం చేసే లక్ష్యంతో ఈ కొత్త సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నట్లు కార్మిక మరియు ఉపాధి కార్యదర్శి సుమిత్రా తావ్రా తెలిపారు. సో ఇది ఏంటంటే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు తొందరగా మనీ వాళ్ళు ఏంటంటే తీసుకోవడానికి ఉపసంహరించుకోవడానికి సులభతరం, అంటే ఈజీ ప్రాసెస్ చేయడానికి లక్ష్యంతో వీళ్ళు ఒక కొత్త సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నట్లు కార్మిక మరియు ఉపాధి కార్యదర్శి అన్నమాట సుమిత్రా తావ్రా తెలిపారన్నమాట. అలాగే పిఎఫ్ ఖాతాలను మొత్తాన్ని యూపీఐ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు, అంటే చెక్ చేసుకోవచ్చు అనమాట. బ్యాలెన్స్ను ఎంత ఉందనేది కూడా చెక్ చేసుకుంటారు కదా. సో ఆ విధంగా కూడా చెక్ చేసుకునేటువంటి అది కూడా తీసుకురాబోతున్నారంట ఆప్షన్. మరి అదేవిధంగా దాని నుంచి మీకు వచ్చిన బ్యాంకు ఖాతాకు అవసరమైన మొత్తాన్ని బదిలీ చేసుకునే సౌకర్యం కూడా అందుబాటులో ఉందని ప్రకటించారు. దాని నుంచి మనకి ఎన్ని పైసలు అయితే వస్తాయో డైరెక్ట్ మన బ్యాంకుకి కూడా ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా తీసుకురాబోతున్నారంట. అలాంటి సౌకర్యం అంటే సర్వీస్ కూడా తీసుకురాబోతున్నారు వీళ్ళు, అందుబాటులో ఉందని చెప్తున్నారు. ఇప్పటి వరకు అత్యవసర అవసరాల కోసం పీఎఫ్ డబ్బులు తీసుకోవడంలో ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే చాలామంది కరెక్టే, ఇది సమస్య ఏంటంటే దానికి అప్లికేషన్ పెట్టాలి, అప్లికేషన్ పెట్టాక ప్రాసెస్ జరుగుతుంది స్టెప్ బై స్టెప్. తర్వాత ఆ సక్సెస్ అయిన తర్వాత ప్రాసెస్ తర్వాత మెసేజ్లు వస్తాయి, తర్వాత బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. కొంచెం మినిమం నాకు తెలిసి ఒక 7 to 15 days అట్లా టైం మ్యాక్సిమం పడుతుంది అనమాట. సో దాని యొక్క ఈ డబ్బులు తీసుకున్నటువంటి సమయాన్ని తగ్గించడానికి ఈజీ ప్రాసెస్ కోసం అయితే ఈ ఆప్షన్లు అయితే తీసుకురాబోతున్నారంట. సో కానీ ఇప్పుడు యూపీఐ మరియు ఏటీఎం సౌకర్యాలు రావడంతో వారు త్వరగా డబ్బును ఉపసంహరించుకోగలుగుతారు. ఈ కొత్త ఏర్పాటు 1 గంటలోపు డబ్బును తీసుకునేటువంటి సౌకర్యాన్ని కల్పిస్తుందని నివేదించబడింది. ఏంటంటే ఇది మనకు వితిన్ 1 అవర్లో కూడా డబ్బును ఉపసంహరించుకునేటువంటి సౌకర్యాన్ని అయితే కల్పిస్తారంట. ఇప్పుడు ఎందుకంటే యూపీఐ, ఏటీఎం వచ్చిన తర్వాత డైరెక్ట్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా. సో అలాంటి సౌకర్యాన్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇది బెస్ట్ అనమాట. నాకు తెలిసి మాత్రం ఎవరైతే ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఉన్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ, ప్లస్ వాళ్ళకి ఒక ఫెసిలిటీ కల్పిస్తున్నారు. ఈజీగా మనీ కూడా మనం విత్డ్రా చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే, వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఎంత లేదని ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను.